ఓం శ్రీ గురుభ్యో నమ. ఓం శ్రీ మాత్రే నమ. మనము ఫస్ట్ శ్లోకం అర్థం చెప్పుకున్నాము, అందులో ఇంకొంచెం మిగిలింది. శ్రీమత్ సింహాసనేశ్వరి అని వస్తుంది కదా, చిదగ్నికుండ సంభూత దేవకార్య సముద్దిత ముందు. అక్కడ కిరీటం పెట్టుకునేందుకు ఒక అర్హత ఉండాలి. ఎవరికి అంటే మనస్సును జయించిన వారే కిరీటం పెట్టుకునే అర్హత ఉంటుంది అని చెప్తున్నారు అనమాట. అమ్మవారి కిరీటం మీద కూడా మనం ధ్యానం చేయొచ్చు, కిరీటాన్ని చూస్తూ అలా చేయొచ్చు అనమాట. కాబట్టి ఏమంటున్నారు, కిరీటం పెట్టుకోవాలంటే ఒక అర్హత ఉండాలి. ఎవరు పెట్టుకుంటారు? విజయాన్ని సాధించిన వాళ్ళే కదా. ఎలాంటి విజయం అది అంటే మనస్సు మీద విజయం అనమాట. మనస్సుని జయించిన వాళ్ళు, అది చెప్తున్నారు. సింహాసనం దేనికి చిహ్నము అంటే అధికారానికి చిహ్నము, విజయానికి గుర్తు. శుభమును కలిగించే ఆలోచనలు ఇచ్చేటువంటి బుద్ధి అనే సింహాసనాన్ని అధిరోహించింది ఆ తల్లి. ఊపిరిని అధిరోహించేది ఆ తల్లి. ఇప్పుడు మనము ఊపిరి మీద ధ్యానం చేయమని చెప్తాం కదా, హంస ధ్యానం అని చెప్పి, ఊపిరిని అబ్జర్వ్ చేసుకోవడం అనేసి. సో ఎవరైతే ఇంద్రియాలని జయించి ఉంటారో వాళ్ళ యొక్క ఊపిరిలో అమ్మ సంచరిస్తూ ఉంటుంది అని చెప్తారనమాట. ఇంకేమంటున్నారు అంటే, హింసను జయించిన రాణి. మనం 2 రకాల హింసలను జయించాలి. ఒకటి ఆత్మహింస, రెండవది పరహింస. కాబట్టి ఆత్మహింస పరహింస అనే దాని గురించి వివరించాడు. ఇక్కడ చూద్దాం. ఈ సృష్టిలో దేన్ని ఏవగించుకోకూడదు, సృష్టిలో లోపం వెతకకూడదు. సో మనము మామూలుగా అయితే మనము ప్రపంచమంతా ఇట్లా ఉంది ఏంటి అని మనం ఎక్కువ ప్రపంచాన్ని తప్పులు పడుతూ ఉంటాం కదా. అది చేయకూడదు శ్రీ విద్యలో ఉన్న వాళ్ళు అంటున్నారు అనమాట. శ్రీ విద్య ఉపాసన చేసేవాళ్ళు మనలో ఏమైనా తప్పులు ఉంటే ఎత్తుక్కుంటాం, అంతేగాని బయట ప్రపంచం అంతా బాగుంది అనే ఉద్దేశంతోనే ఉండాలన్నమాట. ఎందుకంటే అందుకే ఏమంటాము, నెగిటివ్ ఇన్ఫర్మేషన్లు ఎక్కువ వస్తూ ఉంటాయి కదా, అవి ఎక్కువ చూడకూడదు అనమాట. మనం చేసేది ఏం లేదు కదా వాటి గురించి. కాబట్టి మనము ఏమనుకోవాలి, మన ప్రపంచం అంతా ప్రశాంతంగా ఉంది, ప్రపంచమంతా బాగుంది, నాకు ఇచ్చిన జీవితం కూడా బాగుంది అని అనుకుని మనం జీవితాన్ని లీడ్ చేయాలి అని చెప్తున్నారనమాట. దేన్ని కూడా ఏవగించుకోకూడదు. నాకు ఒక జీవితం ఇచ్చింది, వీటిని ఎప్పుడూ ఏవగించుకోకూడదు. ఎవరిని దూరం పెట్టకూడదు అంట. మనం చాలామందిని దూరం పెడుతుంటాం. కలియుగం ఒకటి, మనకు కొందరు నచ్చరు, ఇబ్బందులు వస్తుంటాయి, దూరం పెడతాం. కానీ వీలైనంత వరకు కనీసము వాళ్ళని మనసులోనైనా దగ్గరగా పెట్టుకోవాలన్నమాట. బయటకు ఒకవేళ వాళ్ళతో దూరం ప్రవర్తించినా కూడా వాళ్ళని మనము అసహించుకోకూడదు, వాళ్ళని ద్వేషించుకోకూడదు అనమాట. ఎవరిని దూరం పెట్టకూడదు, ఇది చాలా కష్టము. ఎవరిని అసహించుకోకూడదు, ఎవరిని ద్వేషించకూడదు. అందరితో అజాత శత్రువులా ఉండటమే ఆత్మహింస లేకపోవటము అంటున్నారనమాట. ఆత్మహింస అంటే మనల్ని మనం హింసించుకోవటము. కాబట్టి మనము అందరికీ అజాత శత్రువు. ఇప్పుడు ధర్మరాజు అందరికీ అజాత శత్రువు అంటారు కదా. అజాత శత్రువు అంటే శత్రువులు లేనటువంటి వాడు అని చెప్పేసి అనమాట. అట్లా ఉంటే దాన్ని ఆత్మహింస అని, ఆత్మహింస లేకపోవటము అని అంటారనమాట. సో నేను ఎందుకు పనికిరాను అని అనుకోకూడదు. ఇంకా కొంతమంది ఏమంటాం, అబ్బా మీరెక్కడండి, మేమెక్కడండి, మీతో మాకు పోటీనా, అట్లాంటి మాటలు వస్తాయి కదా, అవి కూడా ఉండకూడదు అని చెప్తున్నారనమాట. నీ కులమును చూసి కానీ, నీ ఆర్థిక పరిస్థితి చూసి కానీ, నీ గుణము ఆకారం చూసి కానీ నిన్ను నువ్వు ఏవగించుకోరాదు. సో మనకి కొంతమంది మన పుట్టుక మన చేతిలో లేదు కదా. మనం ఎక్కడో ఎవరింట్లోనో పుడతాము, వాళ్ళ యొక్క స్థితిగతులకు మనకు కోరిలేట్ అయి ఉంటాము. కాబట్టి అప్పుడు మనం ఎలా అనుకోవాలి, ఇదంతా నాకు అమ్మవారు ఇచ్చినటువంటి భిక్ష, ఇదంతా కూడా అమ్మవారి ఇచ్చినటువంటి ఒక గిఫ్ట్ అనుకొని మనము దాన్ని, ఆ జీవితాన్ని ప్రేమించడానికి ప్రయత్నం చేయాలన్నమాట. నెక్స్ట్ ఆత్మహింస గురించి అయిపోయింది. పరహింస గురించి చెప్తున్నారు ఇప్పుడు. నా ప్రమేయం లేకుండా కొన్ని సూక్ష్మజీవులను నేను చంపుతూ ఉంటాను, అయితే నా ప్రమేయంతో నేను హింస చేయకూడదు. కాబట్టి మనకు తెలియకుండా ఇప్పుడు కనీసం మనము ఊపిరి పీల్చేటప్పుడు కూడా కొన్ని వేల బ్యాక్టీరియాలు చచ్చిపోతూ ఉంటాయంట. మనకు అదంతా తెలియదు కదా, మనము తెలిసి ఏది చేయటం లేదు. కాబట్టి తెలిసి ఎప్పుడు హింస చేయకూడదు అని అంటున్నారు. మనుషులను మాట చేత హింసిస్తూ ఉంటాము, దూషణ తిరస్కారాల చేత హింస పెడుతుంటాము. మాటల చేత హింస పెట్టేవారు ఎక్కువ మంది ఉంటారు. ఏ పరిస్థితిలో ఉన్నా మనం టేక్ ఇట్ ఈజీ లాగా తీసుకున్నాం అనుకోండి, అప్పుడు మనము పరహింసకు లోను అవ్వకుండా ఉంటామన్నమాట.
వేరే వాళ్ళని అన్నీ ఎవరైనా ఏదైనా మాట్లాడినా మనం లైట్ గోయింగ్ లాగా తీసుకున్నాం అనుకోండి, అప్పుడు వేరే వాళ్ళని మనము దూషించలేము కదా, అది చెప్తున్నారన్నమాట. పరహింస ఎప్పుడు పోతుందంటే అదర్ పర్సన్ ఈజ్ ఆల్వేస్ కరెక్ట్ అనుకున్నప్పుడే పోతుంది. పరులను మనం ఎప్పుడు హింసించకుండా ఉంటాము అంటే ప్రతి ఒక్కరు వాళ్ళ వేలో వాళ్ళు కరెక్టే ఉన్నారు అని అనుకోవాలంట. వాళ్ళు కరెక్టే, దే ఆర్ ఆల్వేస్ కరెక్ట్ అనుకోవాలన్నమాట. వాళ్ళు చెప్పిందే కరెక్ట్. అది ఎలా అనుకుంటాము అంటే అంత ఈజీ కాదు కదా. మనకి ఎవరైనా ఏదైనా చెప్పినప్పుడు అందులో తప్పులు వెతకడానికే మన స్వభావము చూస్తూ ఉంటుంది. కాబట్టి టేక్ ఇట్ ఈజీ పాలసీలో ఉన్నప్పుడు మనం పరహింసకు లోనవ్వకుండా ఉంటాము అని చెప్తున్నారు. అవతల పర్సన్ ఎప్పుడు కూడా కరెక్టే మాట్లాడుతున్నారు, వాళ్లే కరెక్ట్ అని అనుకోవాలన్నమాట. మనలో ఏమైనా తప్పులు ఉన్నాయేమో మనం వెతుక్కోవాలి. ఆలోచనలో కూడా హింస ఉండకూడదు, అది ఇంకా ఇంపార్టెంట్. మనము కనీసం ఆలోచిస్తూ ఉంటాం. ఇప్పుడు ఎవరో ఏదో అక్కడ మనకి నచ్చని పని చేస్తూ ఉన్నారనుకోండి, వాళ్ళకి వెళ్ళి చెప్పలేము, కానీ మనసులో మాత్రం వాళ్ళని తిట్టేసుకుంటూ ఉంటాము. కాబట్టి అది ఉండకూడదు అని చెప్తున్నారు. జీవహింస పనికిరాదు. ఈగ, దోమ, బొద్దింక అందరూ కూడా మన వాళ్లే. అంటే ఇప్పుడు శ్రీ విద్యలో ఎలా చెప్తారంటే వాళ్ళందరూ కూడా మన అక్క చెల్లెళ్ళు, అన్నదమ్ములు అయి ఉంటారు పోయిన జన్మలో లేదా వచ్చే జన్మలో. కాబట్టి వాళ్ళని ఎవరిని కూడా హింసించకూడదు అని చెప్తున్నారనమాట. మనం గుర్తుపట్టలేకపోతున్నాం అంతే అనమాట. మామూలుగా మనకు పూజలప్పుడు కూడా సీతాకోక చిలుక లాంటివి వచ్చి కూర్చుంటూ ఉంటాయి ఇంట్లో. అంటే వాళ్ళు ఎవరో వచ్చారు, మన బంధువులే వచ్చారు, ఒక బల్లి రూపంలోనో ఒక ఈగ, దోమ రూపంలోనో వచ్చారు అని అనుకుంటే మనం ఎవరిని కూడా హింసించము అని చెప్తున్నారంట. మాకు ఒక గురువు గారు ఉండేవారు, ఆయన దోమల్ని చంపొద్దు అనేవారు. మేము నవ్వుకునే వాళ్ళం అనమాట. మనకు అంత కంపాషన్ రావాలి అని చెప్తున్నారు అనమాట. మనకి ఒకవేళ చంపినా కూడా అయ్యో నిన్ను విధిలేని పరిస్థితుల్లో నిన్ను చంపుతున్నాను అని అనుకోవాలన్నమాట. కాబట్టి అందుకే శ్రీ విద్య ఉపాసన చేసేవాళ్ళు నాన్ వెజ్ తినకూడదు అని అంటారనమాట. కాబట్టి ముందే ఇప్పుడు మంత్రం తీసుకునే ముందే నియమాలు అందరూ అడుగుతూ ఉంటారు కదా, ఏమేమి నియమాలండి, అదండి ఇదండి అంటే బ్రహ్మచర్యము, నాన్ వెజ్ తినకుండా మాంసం మానేయటం, ఇవన్నీ చెప్పారనుకో ఎవరు దగ్గరికి కూడా రారు కదా. కాబట్టి మాకు రామకృష్ణ మఠం సాంప్రదాయంలో అవన్నీ ఏం చెప్పరనమాట. ఎందుకు చెప్పరు అంటే మనం సాధన చేసే కొద్దీ మనకే తినాలని అనిపించదు అనమాట. మనకి ఉల్లి వెల్లుల్లి వదిలేయమని చెప్పేవారు మా గురువుగారు. మాకు అనుకునేవాళ్ళం అవి లేకుండా కూరలు ఎలా చేస్తాం అబ్బా అసలు మనము అని. కానీ మనకే మెల్లగా అవి తింటే మన నోరు కానీ ఏదైనా మనకి మంచి వాసన రాదు కదా. కాబట్టి మంత్రం చేసుకునేటప్పుడు ఆ దేవతకి ఇబ్బంది కలుగుతుంది అనేటువంటి ఉద్దేశము మనలో వస్తుంది అనమాట. ఆ కంపాషన్ మనలో వచ్చిన తర్వాత అప్పుడు మనం చెప్పకుండానే మానేస్తాం. ఆ ట్రాన్స్ఫర్మేషన్ రావటానికే శ్రీ విద్య అనమాట. కాబట్టి వెళ్తూ మనము ఉమ్మేస్తూ ఉంటాం కదా భూమి మీద, అది భూదేవతని హింసించినట్టు అని చెప్తున్నారు. అంటే చూడండి ఎంత కాన్షియస్గా మనము జీవించాలి అనేది ఇక్కడ చెప్తున్నారనమాట. కాబట్టి మనము ఆత్మహింస, పరహింస అనేటువంటి దాని గురించి చెప్పుకుంటున్నామంతా. సో కాబట్టి మనం వెళ్తూ భూమి మీద ఉమ్మేసినాం అనుకో, అది కూడా భూమాతని హింసించినట్టు అని చెప్తున్నారనమాట. ఆత్మహింస, పరహింస లేని చోట అమ్మవారు వచ్చి కూర్చుంటుంది అని చెప్తున్నారనమాట. కాబట్టి మనల్ని మనము తక్కువగా చేసుకొని ఏవగించుకోకూడదు, వేరే వాళ్ళని మాటల చేత కానీ లేకపోతే ఆలోచనల చేత కానీ హింసించకూడదు. అట్లా ఎవరైతే పాటిస్తారో వాళ్ళ మనస్సులో వచ్చి అమ్మ కూర్చుంటుంది అని చెప్తున్నారనమాట. కాబట్టి ఎవరింట్లో అయినా మానసికంగా హింస ఎక్కువగా ఉంటుంది అనుకోండి, కొంతమంది భార్య భర్తని లేకపోతే భర్త భార్యని లేకపోతే అత్తమామలు ఇట్లా ఆడపడుచులు ఇట్లా కొంతమంది మాటలతోటి హింసిస్తూ ఉంటారు. మానసికంగా మనము వాళ్ళేమేమి పెద్ద అపకారం చేసేది ఏముండదు, కానీ ఏదో ఒక మాట పొడుపు మాటలు అనేస్తూ ఉంటారు. అప్పుడు మనకి మానసికంగా చిత్రవదలాగా ఉంటుంది కదా. అట్లా ఎవరింట్లోనైనా ఉంటే అది పోవటానికి లలితా సహస్రనామం పారాయణం చేయండి అని చెప్తున్నారనమాట. ఎప్పుడైనా మనకు చెడు ఆలోచనలు వచ్చేస్తూ ఉంటాయి, మన దగ్గర వాళ్ళ గురించే మనకు వాళ్ళు ఏదో చనిపోయినట్టు, మనం వాళ్ళని కోల్పోయినట్టు ఏదో అనుకోకుండా నెగిటివ్ థాట్స్ అనేవి అనుకోకుండా వచ్చేస్తూ ఉంటాయి. ఆ థాట్స్ ఎక్కువ అయిపోతాయి అనుకో, అది అలాగే మేనిఫెస్ట్ అవుతుంది అనమాట, అది నిజం అవుతుంది మనం ఎక్కువ అవే ఆలోచనలు చేసామంటే. కాబట్టి అవి మానటానికి కూడా లలితా సహస్రనామం పారాయణం చేసుకోండి అని చెప్తున్నారనమాట. నాలో ఎప్పుడు చెడు ఆలోచనలు వస్తున్నాయి అంటే లలితా సహస్రనామం పారాయణం చేసుకోండి అంటున్నారు. ఈ రెండు హింసలు చేయని వారి ఊపిరి మీద అమ్మ శయనిస్తుంది, అది అనమాట. ఆత్మహింస ఉండకూడదు, పరహింస ఉండకూడదు.
అట్లాంటి వాళ్ళ ఊపిరి, మనం ఊపిరితో ఉపాసన చేయాలని చెప్పాం కదా, హంస ధ్యానం అంటామని చెప్పాం కదా, ఊపిరిని అబ్జర్వ్ చేస్తూ ఉండడం అనమాట. ఊపిరి ఎలా వెళ్తుంది, ఎలా వస్తుంది అని. ఆ ఊపిరిలో ఉండేది అమ్మవారే. అమ్మవారంటే భగవంతుడు అంతే కదా. అమ్మవారి శక్తి లేకపోతే, ప్రాణం అనే శక్తి లేకపోతే మనల్ని 2 నిమిషాల్లో శవమని అంటారు, బాడీ అంటారు, పేరుతో కూడా పిలవరు. కాబట్టి అది మనం మానుకోవాలి అని చెప్తున్నారు. ఆత్మహింస పరహింస మానేస్తే అటువంటి వాళ్ళ ఊపిరిలో అమ్మ శయనిస్తుంది అంటున్నారనమాట. సాక్షాత్తు త్రిమూర్తులు అమ్మ మంచాన్ని మోస్తున్నారు. శివుడు పలకలాగా ఉన్నాడు. మీరు అది ఫోటో చూసి మనం ఇంట్లో పెట్టుకుంటాం కదా అమ్మవారి ఫోటో, అది లలిత అమ్మవారి ఫోటో. అందులో ఎలా ఉంటారు, కింద బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఉంటారు, శివుడేమో మంచం మీద పడుకొని ఉంటే ఆయన యొక్క కాలు మీద అమ్మవారు కూర్చున్నట్టుగా ఉంటుంది. అందువల్ల అమ్మ కూర్చోయింది కాబట్టే వాళ్ళందరికీ శక్తి వచ్చింది అని చెప్తున్నారనమాట. ఇంద్రుడు, యముడు, వర్ణుడు అన్ని శక్తులు అమ్మవే. అమ్మవారి కుర్లలో నుంచి యముడు వచ్చాడు అని చెప్తారు, అమ్మవారి కేశాలలో నుంచి యముడి యొక్క శక్తి. కాబట్టి అమ్మవారి కేశాలని ధ్యానం చేస్తే మనకి అనవసరమైనటువంటి అపకాల మృత్యు దోషాలు అవన్నీ కూడా తొలగిపోతాయని చెప్తారనమాట. యముడి మీద ధ్యానం చేసినట్టే అనమాట. అమ్మవారి కురులనే వెంట్రుకల్ని చూస్తూ ఉన్నాం అనుకోండి ఫోటోలో, అమ్మవారి వెంట్రుకల్ని చూస్తూ యముడిని గుర్తు తెచ్చుకొని మనము అకాల మృత్యు రాకూడదు అని కోరుకుంటూ ధ్యానం చేయాలి అని చెప్తున్నారనమాట. అట్లా అమ్మవారి యొక్క కిరీటాన్ని ధ్యానం చేస్తే ఏమవుతుంది, అమ్మవారి కురులను ధ్యానం చేస్తే ఏమవుతుంది, అట్లా ప్రతి ఒక్కటి ఉంటాయన్నమాట. కాబట్టి ఏమంటున్నారు నెక్స్ట్, శ్రీం హ్రీం క్లీం ఐం సౌహు, ఈ పంచ ప్రణవాలను దీక్ష లేకపోయినా కంటిన్యూగా ఎవరైనా జపం చేయవచ్చును. ఇలా చేయటం వల్ల పంచ ప్రాణాలు కాపాడబడతాయి అని చెప్తున్నారు. కాబట్టి దీక్ష ఉంటేనే మనం జపం చేయాలి అని అనుకునే అవసరం లేకుండా మనకి గురుకర్ణమయ్య గారు ఇలా చెప్పారనమాట. శ్రీం హ్రీం క్లీం ఐం సౌహు, ఇవి ఒక దగ్గర రాసి పెట్టుకొని అదే పనిగా అలా మనం కాసేపు జపం చేసుకుంటూ ఉంటే మన పంచ ప్రాణాలు కాపాడబడతాయి అని చెప్తున్నారనమాట. లోకంలో ఉన్న హింసను భరించే శక్తి ఇచ్చేది అమ్మే. నువ్వు ఇంకొకరిని హింస పెట్టకుండా ఓర్పును ఇచ్చేది అమ్మే. కాబట్టి బలము ఉండాలి, ఓర్పు ఉండాలి. ఇప్పుడు మనం చాలా శక్తివంతం, ఇప్పుడు ఎవరో మనకంటే చాలా తక్కువ వాళ్ళు మనల్ని ఏదో ఒక మాట అన్నారనుకోండి, మనము దాన్ని లైట్గా తీసుకొని పోన్లే అని చెప్పేసి వదిలేసామనుకోండి, అది బలవంతుడైన వాడు ఓర్పుతో ఉండడం అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇప్పుడు బుద్ధుడు ఉన్నాడు, బుద్ధుడిని ఎవరో ఒక ఆమె భిక్షకి వెళ్ళినప్పుడు ఒక మాట అంటుంది, నువ్వు ఎందుకు అడుక్కు తింటున్నారు, మీరు ఇంత బలంగా ఉన్నారు కదా అంటే బుద్ధుడు నవ్వేసి పక్కకు వచ్చేస్తాడు అంతే అనమాట. పక్కన వాళ్ళ శిష్యులు అడుగుతారు, ఎందుకు స్వామి మీరేమీ బదులు ఇవ్వలేదు ఆమెకి అంటే, అది ఆమె అన్న భిక్ష తీసుకున్నాను కానీ ఆమె అన్న మాటల్ని ఆమెకే తిరిగి ఇచ్చేసాను అని చెప్తారు నవ్వుకుంటూ. కాబట్టి లోకం మళ్ళీ స్టార్ట్ చేశారు వీళ్ళు, అయిపోవచ్చింది ఈ టాపిక్ చూద్దాం. కాబట్టి లోకంలో ఉన్న హింసను భరించే శక్తి ఇచ్చేది అమ్మే, నువ్వు ఇంకొకరిని హింస పెట్టకుండా ఓర్పుని ఇచ్చేది అమ్మే. కాబట్టి 2 కలిసి ఉండడం చాలా అరదు అని చెప్తున్నారన్నమాట. బలము ఓర్పు 2 కలిసి ఉండాలంటే చాలా ఓర్పు ఉండాలి, అది చాలా అరదు అని చెప్తున్నారు. ఇక్కడితో ఆపేద్దాం, మనకి ఇబ్బందిగా ఉంది కదా. సర్వం శ్రీరామకృష్ణ అర్పణమస్తు. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః.